నమస్తే. వెల్కమ్ టు టీ టైమ్స్. సో, ప్రెజెంట్ మనతో పాటు కాన్వొకేషన్ స్క్వేర్ ఎండీ హిమబిందు గారున్నారు. అసలు మేడం జర్నీ ఎలా స్టార్ట్ అయింది? తను ఈ ఫీల్డ్‌కి ఎలా ఎంట్రీ ఇచ్చారు? అలాగే విదేశీ విద్యకి మన దగ్గర గానీ, ఎక్కడ గానీ ఎందుకంత ఆదరణ ఉంది అనేది కూడా ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. థ్యాంక్ యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇయర్స్ నుండి మీ కంపెనీ పేరుని మేము వింటూనే ఉన్నాము. సో, అసలు ఎలా మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ ఫీల్డ్‌కి మీరు ఎలా రావడం జరిగింది? మీ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? యాహ్! నాది 2000లో గ్రాడ్యుయేషన్ అయిపోయిందమ్మా. ఐయామ్ ఓకే. లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్. ఓకే. తర్వాత మోస్ట్ డిమాండింగ్ ఈజ్ ఐటీ కాబట్టి, హ్మ్. సో ఐటీలో పీజీ చేశాను. ఓకే. అండ్ ఐ మూవ్ టు హైదరాబాద్. ఐ వర్క్డ్ ఇన్ డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్. ఒక 5 ఓకే. ఇయర్స్ చేశాను. తర్వాత ఐ గాట్ మ్యారీడ్. బాబు పుట్టిన తర్వాత ఏంటంటే నేను స్టార్ట్ చేశాననమాట. ఎక్కువ టైం బాబుతో స్పెండ్ చేయాలి అంటే కార్పొరేట్స్‌లో కుదరదు. అవును. సో, నేనది మానేశాను జాబ్. సో, ఓహ్! సెకండ్ కెరియర్ కోసం వెతుక్కుంటున్నాను. హ్మ్. నాకు కొంచెం పార్ట్ టైమ్ ఎడ్యుకేషన్ సైడే ఉంటే బాబుకి కూడా హెల్ప్ అవుతుంది గదా అని అనుకున్నాను. ఓకే. సో, బికాజ్ హీ ఆక్యుపైడ్ మై హోల్ వరల్డ్. ఇంకా వాడే మొత్తం లైఫ్ అయిపోయింది. అందుకని వాడితో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీలుగా ఉండేలాంటి జాబ్స్ అని చెప్పి చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. న్యాచురల్ ఇన్క్లినేషన్ ఉంది నాకు ఎడ్యుకేషన్ సైడ్. బికాజ్ హ్మ్. చిన్నప్పటి నుంచి నేను మంచి స్టూడెంట్‌ని. అండ్ మై హ్మ్. ఫాదర్ ఆల్సో రిటైర్డ్ ప్రొఫెసర్ అనమాట. సో, అట్లా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకొని వచ్చేసాను. ఓకే. ఇప్పటికి 2010 నుంచి ఐయామ్ స్టిల్ డూయింగ్ ఇట్. ఓకే. సో, మన దగ్గర ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా, విదేశీ ఎడ్యుకేషన్ అనగానే ప్రజల్లో లైక్ స్టూడెంట్స్‌కి గానీ, పేరెంట్స్‌కి గానీ కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువుంటుంది. దానిపైన ఆదరణ అనేది ఎక్కువ చూపిస్తుంటారు. ఎందుకంటారు? హ్మ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాలేదని గాదు. మనది హ్మ్. చాలా బావుంటుంది ఇండియాలో. యాహ్! బట్ ద రీజన్ ఎందుకు ఎక్కువ విదేశీ విద్య అనంటే, హ్మ్. ఫస్ట్ రీజన్ హ్మ్. ఆపర్చునిటీస్ కోసం వెళ్తారు. ఓకే. బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్. హ్మ్. బ్యాచిలర్స్‌కెళ్ళే స్టూడెంట్స్ ఎందుకెళ్తారంటే, ఇప్పుడు ఒక ఒక స్టూడెంట్‌ని తీసుకుందాము. హ్మ్. ఇంటర్మీడియేట్ ఎంపీసీ చేశారు, లేకపోతే బైపీసీ చేశారు. ఓకే. వాళ్ళకి నీట్ క్రాక్ చేసి ఒక మెడికల్ కాలేజ్‌లోనో లేకపోతే బిట్స్, ఐఐటీ లాంటివి జేడబ్ల్యూ మెయిన్స్ క్రాక్ చేసి ఒక హ్మ్. ఫ్రీ సీట్ ఇన్ ప్రీమియం ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రావాలి అంటే చాలా హ్యూజ్ కాంపిటీషన్, కాస్ట్ సిస్టమ్, రిజర్వేషన్, చాలా టఫెస్ట్ జర్నీ అనమాట. చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళు. వాళ్ళ ఆపర్చునిటీ లూజ్ అయిపోతారు. టీనేజ్‌లో డిసప్పాయింట్‌మెంట్స్ అవుతాయి. సో, ఈరోజు ఫైనాన్షియల్‌గా పేరెంట్స్ చాలామంది స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఓకే. ఎవ్వరు అంత వెయిట్ చేయడానికి రెడీగా లేరు. ఇప్పుడున్న జనరేషన్ గూడా ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కావాలి హ్మ్. మిలీనియల్స్‌కి. సో, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి కూడా రెడీగా లేరు. నార్మల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్ళడానికి ఇష్టం లేదు. అలా అని కాంపిటీషన్‌ని తట్టుకునే అంత అవసరం వాళ్ళకి అనిపించట్లేదు. హ్మ్. చాలామంది విదేశీ విద్య వైపు చూస్తున్నారు. ఎందుకంటే, చాలా ఎక్కువ యూనివర్సిటీస్ అవైలబుల్‌గా ఉంటాయి అక్కడ. ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీ అనేది వచ్చి మనకి చాలా మార్చేసిందనమాట. హ్మ్. ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత ప్రతీదీ డిజిటలైజ్ అయిపోయాయి. సో, ఓకే. టెక్నాలజీ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం ఒక దీని మీదకొచ్చేసింది. అప్పుడు ఏమవుతుందంటే కల్చరల్ డైవర్సిటీ, పక్కన వాళ్ళ కల్చర్‌ని మనం అర్థం చేసుకోవడము, హ్మ్. మన కల్చర్ వాళ్ళు అర్థం చేసుకోవడము, ఇద్దరు కలిసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక ఒక పని చెయ్యాలి అనంటే ఎంత ఎఫిషియన్సీతో, ఎంత యాక్యురసీతో చెయ్యొచ్చు. ఇలాంటివంతా నేర్చుకోవడానికి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఈస్ ద బెస్ట్. ఓహ్! బికాస్ పిల్లలు ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు. హ్మ్. అప్పుడే వేరే కల్చర్‌కి ఎక్స్‌పోజ్ చేసేస్తే అండ్ ప్రీమియం ఇన్‌స్టిట్యూషన్స్‌లో సీట్లు కూడా తొందరగానే దొరుకుతాయి వాళ్ళకి. ఓకే. సో, దాంతోటి ఎక్కువ ఆదరణొచ్చేసింది. ఓకే. అయితే రీసెంట్‌గా మనకి తెలుసు అమెరికా అధ్యక్షుడు మారారు. డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకొనున్నాయి మేడం? అంటే అమెరికాలో ఈ విద్య పరంగా గాని, దేని పరంగా అయినా? ప్రెసిడెంట్ 47థ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఎలక్ట్ అయ్యారు. హ్మ్. అసలు ఆయన్ని ఎలక్ట్ చేయడానికి చాలా మంది ఓటర్లు మన హ్మ్. ఇండియన్సే. మన తెలుగు వాళ్ళే ఓహ్! చాలా మంది ఓట్ చేశారు ఆయనకి. ఓకే. ఒకవేళ గనక నెగెటివ్‌గా ఏదన్నా జరుగుతది మనకి అని అనుకుంటే తెలుగు హ్మ్. వాళ్ళు ఎందుకు ఓట్ చేస్తారు? ఓకే. చెయ్యరు. హ్మ్. సో, 2016లో డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొంచెం హార్ష్ రిఫార్మ్స్ చేశారు. హ్మ్. అవి ఆయన అమెరికన్ ఎకానమీకి బాగా పనికొస్తాయి అని అనుకోని చేశారు. ఓకే.
ఇప్పుడు ఆయన ఇచ్చిన ఎలక్షన్ ఎజెండా చూస్తే ఎప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్ అనే దాన్ని హైలైట్ చేశారు. అంటే ఏంటంటే లీగల్గా వచ్చే వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తాము అని వాళ్ళు చెప్పలేదు, అండ్ వాళ్ళు చేయలేదు కూడా. ఇప్పుడు లీగల్గా వచ్చేవాళ్ళు అంటే లీగల్గా వీసా తీసుకొని వచ్చేవాళ్ళు, లేకపోతే లీగల్గా చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, జాబ్స్ చేయడానికి వచ్చేవాళ్ళు, బిజినెస్ పనుల మీద వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆయన ఎట్లాంటి ప్రెసిడెంట్ అంటే అమెరికన్ ఎకానమీకి హెల్ప్ చేసే ప్రెసిడెంట్. అమెరికన్స్ ఫస్ట్ అనేది స్లోగన్ ఉంటుంది. దాన్ని ఇది ఒక స్పెక్యులేషన్ అమ్మ. దాన్ని ఏంటంటే చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారు, ఇండియన్స్కి జాబ్స్ పోతాయి, ఓన్లీ అమెరికన్స్కి వస్తాయి. అక్కడ అది కాదు ఇంపార్టెంట్. టాలెంట్కి పెద్దపీట వేస్తున్నారనమాట ఆయన. ఏంటంటే ఎవరైతే లీగల్గా వస్తారో, ఎవరైతే బాగా చదువుకుంటారో, మంచి స్కిల్స్ ఉంటాయో వాళ్ళని ఫిల్టర్ చేసుకొని వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అమెరికానే కాదు, వరల్డ్ మొత్తంలో కూడా ఇప్పుడు వెన్ ద స్టూడెంట్ ఈస్ కేపబుల్, మార్కెట్కి అవసరమైన స్కిల్ సెట్స్ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు కేపబుల్, అలాంటప్పుడు నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది? ప్రతి చోట దొరుకుతుంది. ఏదో మ్యానిపులేషన్స్తోనూ ఇల్లీగల్ రూట్లు పట్టుకొని వెళ్ళి సెటిల్ అయిపోదాము అని అనుకునే వాళ్ళకి ప్రాబ్లం అయితే అవ్వచ్చు. మరి ఇప్పుడు దీనివల్ల భారతీయులకి అంటే భారతీయ విద్యార్థులకి లాభాలు ఉంటాయంటారా? నష్టాలు ఉంటాయంటారా? ఒకవేళ లాభాలైతే ఎలాంటి లాభాలు ఉండొచ్చు? ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను చూసిన దాని ప్రకారం స్టూడెంట్స్ 2 టైప్స్ ఉంటారు. ఓకే. ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఉంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ బ్యాంక్ లోన్స్ తీసుకొని లేకపోతే ఎక్కడి నుంచో అరేంజ్ చేసి అలాంటి అవసరం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బిజినెస్లో ఏవో ఉంటాయి, వాళ్ళ కెరియర్ ముందుగానే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటారు, బాగా చదువుకోవాలి, ప్రాపర్ డిగ్రీ కోసం పంపిస్తారు, ఎక్స్పీరియన్స్ కోసం ఇష్టమైతే చేస్తారు 1-2 సంవత్సరాలు, లేదంటే లేదు. ఇంకా అది వాళ్ళ ఆ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ ఎవరో అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయి అప్పుడు ఉన్న రూపీకి డాలర్కి ఉన్న డిఫరెన్స్ తోటి చాలా డబ్బులు సంపాదించేసి వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళలాగే మనము వెళ్ళిపోవాలి అంటే ఈజీ రూట్, లాంచ్ ప్యాడ్ అంటే ఎలాగో ఒకలా అక్కడికి వెళ్ళాలి అని. అక్కడికి వెళ్ళడానికి H1 ఈజ్ టఫెస్ట్ రూట్, ఈజియెస్ట్ రూట్ ఏంటి? స్టూడెంట్ వీసా. అందుకని చెప్పి ఇది ఒక రూట్ అనమాట. 10th క్లాస్ అవ్వగానే ఎంపీసీ చేయాలి, ఎంపీసీ అవ్వగానే బీటెక్ చేసేయాలి. ఏమన్నా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, వచ్చినా రాకపోయినా, పాస్ అయినా అవ్వకపోయినా ఏదో ఒక దారిలో అమెరికా వెళ్ళిపోవాలి, ఐటీ జాబ్ తెచ్చేసుకోవాలి, 7 ఫిగర్ శాలరీ చెక్ తెచ్చుకోవాలి. ఇది ఒక స్ట్రాంగ్ రూట్ ఫామ్ చేసుకున్నారు. ఇంక ఇదే రూట్లో వెళ్తారు తప్ప ఇంకేమీ ఆలోచించట్లేదు. ఇలాంటిది ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన అమెరికా రిఫార్మ్స్ కానీ, మారుతున్న ఇమ్మిగ్రేషన్ రూల్స్ కానీ, లేకపోతే ఒక అమెరికానే కాదు, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ చాలా మారిపోయింది. ఈ 14 ఇయర్స్లో నేను 2 సైకిల్స్ చూశాను. 7 ఇయర్స్కి ఒకసారి ఈ రెసిషన్ సైకిల్ రావడము, కొంచెం రీఫార్మ్స్ అవ్వడము, ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడు మారిన రూల్ ఏంటంటే వాళ్ళు టైట్ చేస్తూ ఉంటారు సిస్టమ్ని. జెన్యూన్ స్టూడెంట్స్ కావాలి వాళ్ళకి, ప్రాపర్గా టెస్టులు రాసి, ఫేక్ డాక్యుమెంట్లు తెచ్చుకోకుండా, వెల్ ప్లాన్డ్ ఫైనాన్సెస్ తోటి అలాంటి స్టూడెంట్స్ అయితే ఆ కంట్రీ ఎకానమీకి కూడా పనిచేస్తారనమాట. సో ఈ సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏమన్నా ప్రాబ్లం అయితే అవ్వచ్చు, కానీ ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. నేను సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ముందే ఇప్పుడు మీ ప్లాన్ ఓకే, మీకు యుఎస్ వెళ్ళాలని ఉంది, లేకపోతే ఏదైనా కంట్రీ వెళ్ళాలని ఉంది, మీకు టైంకి స్కోర్స్ రావు, అందుకని తక్కువ రేంజ్ అంటే రెప్యూటెడ్ కాని యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్స్ తెచ్చుకొని తర్వాత వీసాలు రాక, లేకపోతే ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారిపోయి బాధపడి ఫీజు తక్కువ కోసం వేరే యూనివర్సిటీలకు వెళ్ళి ఇదంతా చేయకుండా ముందే ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు IELTS ఎగ్జామ్ రాయాలమ్మా, ఇంగ్లీష్ ఎగ్జామ్, వీళ్ళకి స్కోర్ రాదనుకుందాం, వాళ్ళు ఏం చేయాలంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. 4th ఇయర్లో స్టార్ట్ చేసే ప్రిపరేషన్ నువ్వు ఫస్ట్ ఇయర్లోనే చెయ్యి, ప్రిపేర్ అవుతూ ఉండు, మంచి ప్లానింగ్ చేసుకుంటే ఓకే, మీ బడ్జెట్కి అమెరికన్ మంచి యూనివర్సిటీ రాదనుకుందాము. దేర్ ఆర్ సో మెనీ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇప్పుడు మొత్తం గ్లోబ్ మొత్తం ఒకటేలా ఉంది టెక్నాలజీ వల్ల. ఒకప్పుడు అమెరికన్ డ్రీమ్, ఇప్పుడు చాలా కంట్రీస్ అమెరికాతో ఈక్వల్గానే ఉన్నాయి. చాలామంది ఆస్ట్రేలియా డాలర్ పెరిగింది, కెనడా డాలర్ పెరిగింది, ఐర్లాండ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఎకానమీ, అవన్నీ కూడా ఆలోచించుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్లు కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, సో ఇప్పుడు కెనడాలో పరిస్థితి ఎలా ఉంది?
కెనడాలో పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని మార్పులైతే జరిగాయమ్మా. కొంచెం ఈ ఇండియాకి, కెనడాకి ఇప్పుడు రిలేషన్స్ అంత గొప్పగా లేవు. ఓకే. ఖాళిస్తాన్ ఇన్సిడెంట్స్ వీటి వల్ల. హ్మ్. సో స్టూడెంట్ కాంటెక్స్ట్‌లో ఎలా ఉంటుందంటే ఎస్‌డిఎస్ అని ఒకటి స్టార్ట్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అనేది. హ్మ్. దాంట్లో ఏంటంటే ఇదివరకు మామూలు స్టూడెంట్స్‌కి 3 నెలలు, 2 నెలలు పడితే వీసా రావడానికి ఈ ఎస్‌డిఎస్‌లో 4 వీక్స్‌లో, 6 వీక్స్‌లో అలా వచ్చేసేదన్నమాట వీసా. ఇప్పుడు ఏం చేశారంటే ఆ ఎస్‌డిఎస్‌ని తీసేశారు. ఓకే. విచ్ మీన్స్ మనకి వీసా వేసేస్తే దాన్ని ప్రాసెసింగ్ టైం చాలా ఎక్కువ టైం పడుతుంది. అదొకటి. హౌసింగ్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి కెనడాలో. ఇల్లులు తక్కువైపోయినాయి. వాళ్ళు ఈ రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు చాలామంది రెఫ్యూజీస్ని తీసేసుకున్నారు యూరప్ నుంచి. అండ్ దెన్ వెళ్ళే ఇండియన్, పాకిస్తానీ, బంగ్లాదేశ్, శ్రీలంక స్టూడెంట్స్ చాలా ఎక్కువైపోయారు వాళ్ళకి. సో ఇదంతా జరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫిల్టరేషన్ స్టార్ట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ పర్మనెంట్ రెసిడెన్సీస్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ మార్కులు పెంచేశారు. సో వాళ్ళ లేబర్ షార్టేజెస్ ఏ ఫీల్డ్లో అయితే ఉంటాయో స్టూడెంట్స్ ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్స్ కూడా ఇదివరకు 5.5 లక్షలు చూపిస్తే సరిపోయేది. ఇప్పుడు 10.5 to 11 lakhs వరకు చూపించమంటున్నారు. ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఫండ్స్. సో ఇది వరకు లాగా ఏదో ఇనీషియల్గా ఇన్ని లక్షలు కట్టుకుని వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకొని గెట్ ఆన్ అవుదాము, ఇలాంటి పరిస్థితి లేదు. అండ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి కూడా పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ అంటారు, వాటిలో కూడా కొన్ని మార్పులు చేశారు. కొంచెం అన్సర్టన్గా ఉన్న మాట నిజమే, కానీ ప్రాపర్గా పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళే పిల్లలు, ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళ కంట్రీలో లేబర్ షార్టేజెస్ ఏ స్కిల్స్కి ఉన్నాయో చూసుకుని ఆ స్కిల్స్కి వెళ్ళే పిల్లలు, ఆల్రెడీ వాళ్ళకి ఆ స్కిల్ సెట్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు బాగానే గెట్ ఆన్ అవ్వచ్చు. ఓకే. అయితే మరి ఆస్ట్రేలియాలో ఎకనామిక్‌గా ఎలా ఉందంటారు? ఆస్ట్రేలియా ఈజ్ ఆల్వేస్ ఎ స్ట్రాంగ్ కంట్రీ ఎకానమీ వైజ్. బట్ ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు ఆస్ట్రేలియా వీసాలకు కూడా చాలా రిఫార్మ్స్, చాలా చేంజెస్ చేశారు. ఆస్ట్రేలియన్ మినిస్ట్రీ వాళ్ళు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఇమిగ్రేషన్ మినిస్ట్రీ వాళ్ళు క్యాప్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటంటే 2,75,000 మంది స్టూడెంట్స్కి మాత్రమే వీసాలు ఇస్తారు. ఓకే. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా $30,000 వరకు చూపించాల్సి వస్తుంది స్టూడెంట్స్. అండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మార్చారు. 3 కేటగిరీస్ ఆఫ్ యూనివర్సిటీ గ్రూప్స్ చేశారు. సో ఈ అన్ని అండ్ ముందు ఏం చేశారంటే పాండమిక్ తర్వాత 5 నుంచి 9 సంవత్సరాల వరకు, 7 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ రీజనల్ లొకేషన్స్లో ఇవ్వడము, అలాంటి రాయితీలు ఇచ్చారు పిల్లలకి, ఫుల్ టైం Okay. వర్క్ చేసుకోవడము అలాంటివి. ఓకే. ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఓకే. 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నది ఇప్పుడు. ఆస్ట్రేలియా వీసా క్యాప్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎక్కువ బ్యాక్లాగ్లు ఉన్న స్టూడెంట్స్ని, ఫైనాన్షియల్స్ సరిగ్గా లేని స్టూడెంట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఓకే. సో అక్కడ కూడా చూసుకుంటే మనం ఏం జరిగింది, క్వాలిటీ స్టూడెంట్స్కి ఎప్పుడూ ప్రాబ్లం లేదు. జెన్యూన్గా చదువుకోవాలనుకుంటూ వెళ్ళే స్టూడెంట్స్కి ఐటీ రిటర్న్స్ ఉండాలి, పేరెంట్స్కి బ్యాంక్ లోన్ రావాలి, కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా జస్ట్ టు ఫిల్టర్ స్టూడెంట్స్, ఓకే. నాట్ టు డిస్కరేజ్ ది అదర్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డజంట్ హ్యావ్ ఫైనాన్సెస్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళ బడ్జెట్కి సరిపోయినట్టు వాళ్ళు వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికంతా ఏం కావాలంటే ప్రాపర్ రీసెర్చ్, అనాలిసిస్. ఎవరో ఒకళ్ళో ఇద్దరో చెప్పారని వీళ్ళు రీసెర్చ్ చేసుకోకుండా యూట్యూబ్లో చూసుకొని, యూట్యూబ్లో ఎవరైనా మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. సో దానికి ఒక అథారిటీ ఏమీ లేదు సర్టిఫికేషన్ కోసం. సో అవన్నీ చూసుకొని వాళ్ళు డెసిషన్స్ తీసుకోకుండా, సరైన కెరీర్ గైడెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళే గైడెన్స్ చేసేసుకోవడము, ఇలాంటి వల్ల ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అదర్వైజ్ చాలా బాగుంటుందమ్మా. ఆస్ట్రేలియా ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ అండ్ అ వెరీ బిగ్ కంట్రీ. అయితే అమెరికాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ ఏ యూనివర్సిటీస్లో చదివితే స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ఉంటుందంటారు? అమెరికాలో 6,000 యూనివర్సిటీస్ ఉన్నాయి. పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా టాప్ టియర్ రీసెర్చ్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. వీళ్ళు స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే యూనివర్సిటీని, ఇప్పుడు ఒక టీషర్ట్ ఉందనుకో, వన్ సైజ్ ఫిట్స్ ఆల్. యూనివర్సిటీ అలా ఉండదు. కోర్సు యూనివర్సిటీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి టైలర్డ్, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి చెయ్యాలన్నమాట.
అక్రెడిటేషన్స్ ఒకటి చూసుకోవాలి స్టూడెంట్స్. ఏ ఇప్పుడు వాళ్ళు బిజినెస్ కోర్స్కి వెళ్తున్నారు, ఇంజనీరింగ్ అక్రెడిటేషన్ చూసుకుంటే కుదరదు కదా, బిజినెస్ కోర్స్ అక్రెడిటేషన్ చూసుకోవాలి. టైటిల్ ఆఫ్ ద కోర్స్ కాకుండా లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయి, మనకు కావాల్సింది ఉందా లేదా, దేని మీద ఇంటర్న్షిప్ దొరుకుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇక్కడ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి రీసెర్చ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు రీసెర్చ్ ర్యాంకింగ్ ఏంటి, దానిలో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, ఇలా చూసుకోవాలి. లేకపోతే ఇంటర్న్షిప్స్ ఎలా వస్తున్నాయి, ఏ లొకేషన్లో ఉంది, ఎంత ట్యూషన్ ఫీజు ఉంది, దాంట్లో ఆన్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి. సో వాళ్ళకి ఏం కావాలో అది పర్టికులర్గా చూసుకొని వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్లో కొత్త ప్రెసిడెన్సీ రూల్ ప్రకారం కూడా మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీస్లో చదివే స్టూడెంట్స్కి ఇమ్మీడియట్లీ జాబ్ వచ్చిన వాళ్ళకి ఏ థ్రెట్ లేదనే అర్థమవుతుంది. ఓకే. అయితే ఇందాక అన్నారు కదా కోర్సుల విషయంలో. సో ఏ కోర్స్ చేస్తే మంచి భవిష్యత్తు ఉండొచ్చు ఫ్యూచర్‌లో స్టూడెంట్స్‌కి? ఇప్పుడు అన్ని కోర్సులు, అన్ని టెక్నాలజీస్ అందరికీ అవేర్నెస్ పెరిగి అన్నిట్లో పిల్లలు కెరియర్ బాగానే చేసుకుంటున్నారు. కానీ మోస్ట్ డిమాండింగ్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్ కేర్ డొమైన్. ఈ మూడిట్లో బాగా డిమాండింగ్ టెక్నాలజీస్, వీటిలో జాబ్స్ బాగా ఉన్నాయి. ఇంకొక సజెషన్ నేను స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటంటే, మీరు బిజినెస్ మేనేజ్మెంట్ చదివినా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చదివినా సరే ఇప్పుడు అంత టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయిపోయింది. మనం ఒక చిన్న వాటర్ క్యాన్ తెప్పించుకోవాలన్నా యాప్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి డిజిటల్ ఇంటర్వెన్షన్ అనేది మన లైఫ్స్లోకి అది దూసుకుని వచ్చేసింది ఇంకా మనం రియలైజ్ అయ్యేలోగానే. సో ప్రతి ఫీల్డ్ కూడా టెక్నాలజీ తోటి కంబైన్ అయి ఉంది. సో కొంచెం టెక్నికల్గా ఉండే కోర్సులు చేయడం వల్ల జాబ్స్ తొందరగా వస్తాయి. ఓకే. సో క్యాంపస్ జాబ్స్ రావాలంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? అలాగే వాళ్ళకి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఫీజులు కానీ ఎలా ఉంటాయి? క్యాంపస్ జాబ్ చేయాలి అంటే రెండు రకాలుగా ఉంటాయమ్మా క్యాంపస్ జాబ్స్. ఒకటి అకాడమిక్ సైడ్ ఉంటాయి, అంటే ప్రొఫెసర్స్ కింద వర్క్ చేయడము. ఇప్పుడు ఒక యూనివర్సిటీలో తీసుకుంటే ఒక మాస్టర్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్సే కాకుండా మనకి బ్యాచిలర్స్, సర్టిఫికేషను, అసోసియేట్ కోర్సెస్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. చిన్న చిన్న కోర్సులు, 2 weeks ప్రోగ్రామ్స్ అలా కూడా ఉంటాయి. సో ప్రొఫెసర్స్ కింద వర్క్ చేయడానికి చాలామంది అవసరం అవుతారు. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉండరు వాళ్ళకి. సో మాస్టర్స్, పిహెచ్డి స్టూడెంట్స్ని ఆర్ బ్యాచిలర్ స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకొని దే ఫినిష్ దేర్ జాబ్. అలా చెయ్యాలి అంటే అంతో ఇంతో కొంత టెక్నికల్ స్కిల్, వీళ్ళు ఇక్కడ ఏదో 1-2 ఇంటర్న్షిప్స్ చేసి వెళ్ళడము, 1-2 సర్టిఫికేషన్స్ చేసి వెళ్ళడము, లేదంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్ సెట్స్. కొంతమంది జిమ్ ట్రైనర్స్గా వర్క్ చేస్తారు, అంటే వాళ్ళకి ఇక్కడ ఆ దీంట్లో ఇప్పుడు బాస్కెట్బాల్ కోచెస్గా వర్క్ చేస్తారు, స్విమ్మింగ్ కోచ్గా చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ అథ్లెట్ ఒక రేంజ్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఒక అథ్లెట్లో కొంచెం సక్సెస్ వచ్చి వాళ్ళు కొంత నేర్చుకుని వాళ్ళకి ఒక స్కిల్ సెట్ ఉంది అంటేనే వాళ్ళకి ఆన్ క్యాంపస్ వస్తాయి. సో నాన్ అకాడమిక్ జాబ్స్ ఎలా ఉంటాయంటే రిక్రియేషన్ సెంటర్స్లోను, లైబ్రరీస్లోను, హౌసింగ్ దగ్గర వీళ్ళు రిసెప్షన్లో జాబ్ చేయొచ్చు, లైబ్రరీస్లో జాబ్ చేయొచ్చు, ఫుడ్ కోర్ట్స్లో చేయొచ్చు, అలాంటి జాబ్స్ ఉంటాయన్నమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఫీజులు కానీ అవి? కాస్ట్ ఆఫ్ లివింగ్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ అండ్ సిటీ. ఓకే. మీరు సబర్బన్ అండ్ అర్బన్ ఏరియాస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు న్యూయార్క్కి వెళ్తే సిటీలో ఉండే స్టూడెంట్కి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, కాలిఫోర్నియా సిటీలో ఉండే స్టూడెంట్కి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, నెబ్రాస్కా ఇట్లాంటి ప్లేసెస్లో ఉండే స్టూడెంట్కి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. అందరికీ జనరలైజ్ చేసి చెప్పలేము. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండాలి అనుకునే స్టూడెంట్స్ కొంచెం సబర్బన్ ఏరియాస్ని, అంటే సిటీకి కొంచెం దూరంగా ఉండి చిన్న టౌన్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీస్ అనేవి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటాయి. 800 ఎకరాల క్యాంపస్ ఉందనుకోండి, ఆ 800 ఎకరాల క్యాంపస్ యూనివర్సిటీనే యూనివర్సిటీ టౌన్, చిన్నగా ఉంటుంది. సో అట్లాంటి వాటిల్లో ఉంటే కొంచెం వీళ్ళకి బాగుంటుంది. సబర్బన్ ఏరియాస్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ అవుతాయి ఇప్పుడు. ఓకే. అయితే అక్కడ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తుంటాయా? ఒకవేళ వస్తే వాటిని వాళ్ళు ఎలా సాధించాల్సి ఉంటుంది? ఓకే, మెరిట్ స్టూడెంట్ ఇక్కడ నుంచి కూడా వస్తాయమ్మా స్కాలర్షిప్స్, అక్కడికి వెళ్ళాక కూడా అప్లై చేయొచ్చు. 2 రకాల స్కాలర్షిప్స్ ఉంటాయి. ఒకటి మెరిట్ స్కాలర్షిప్స్, ఇక్కడ నుంచే అడ్మిట్ లెటర్ I-20 మీద వేసేస్తారు. రెండో రకమైన స్కాలర్షిప్ ఎలా ఉంటుందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్
వీళ్ళకి వచ్చే పర్సంటేజ్ చాలా బాగా వస్తే దాన్ని బట్టి ప్రొఫెసర్ ఇస్తారనమాట. అలా కూడా ఉంటుంది. ల్యాబ్లో రీసెర్చ్కి హెల్ప్ చేస్తే ఇన్ని అవర్స్ రీసెర్చ్కి కానీ టీచింగ్కి కానీ మీరు మాకు హెల్ప్ చేస్తే ఇన్ని క్రెడిట్ అవర్స్ ఫీజు మీకు తగ్గిస్తాము అని చెప్తారు. అటువంటి స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి, బ్రౌన్ స్టూడెంట్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్లో అసలు ఏషియన్స్ ఉండరు. అలాంటి చోట్ల వచ్చే ఏషియన్ స్టూడెంట్స్కి బ్రౌన్ స్కాలర్షిప్ అని ఇస్తారు, ఎంకరేజ్ చేయడానికి. అంటే క్యాంపస్ డైవర్సిటీ కావాలి వాళ్ళకి, ఓన్లీ అమెరికన్స్ కాదు, వాళ్ళకి వేరే నేషనల్స్ వాళ్ళు కావాలి. అలా వచ్చే ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా స్కాలర్షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. అవన్నీ ఏంటంటే ఒక ఎప్పుడూ అదే చేస్తూ ఉండే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్కి కౌన్సిలర్స్కి ఐడియా ఉంటుంది. ఓకే. సో ఈధర్ వాళ్ళ వెబ్సైట్స్లో అన్నా చూసుకోవచ్చు, కానీ వాళ్ళకి అంత ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. వెబ్సైట్స్ ఎప్పుడు అప్డేటెడ్ ఉండవు, వాళ్ళకి అర్థం కావు. అవర్స్ టుగెదర్ వాళ్ళు నైట్స్ లాగా ఈ వర్క్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. దే కెన్ ఆల్సో హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్. సో మనం చూస్తుంటాము, వింటుంటాం కూడా. ఒక యూనివర్సిటీ అడ్మిషన్తో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిషన్స్ మార్చుకుంటుంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయంటారా? అంటే విద్యార్థుల ఫ్యూచర్స్ పైన ఏమైనా? గుడ్ క్వశ్చన్. మనకి యుఎస్లో చాలా మంది స్టూడెంట్స్ ఈ పని చేస్తుంటారు. ఎందుకంటే కెనడా తీసుకున్నా, ఆస్ట్రేలియా, యూకే, ఏ కంట్రీ తీసుకున్నా ముందు 1 year ఆర్ 1 semester ఫీజు కట్టించేసుకొని అప్పుడు వీసా అప్లై చేస్తాము. యుఎస్ ఒక్కటే ఎలా ఉంటుందంటే వీసా వచ్చిన తర్వాత కాలేజ్ క్యాంపస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫీజు కడతారు. సో వాళ్ళకి లీగలీ దే ఆర్ పర్మిటెడ్ టు చేంజ్ యూనివర్సిటీ ఇఫ్ దే డోంట్ లైక్ ద కోర్స్ ఆర్ ద క్యాంపస్ ఆర్ ది యూనివర్సిటీ. లీగల్గా వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అయితే మన స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే జెన్యూన్గానే కొంతమందికి బాస్టన్ వెళ్తారు, చల్లగా ఉంది నాకు పడలేదు అంటారు, భయపడిపోతారు. అంత పెద్ద క్యాంపస్లో దే గెట్ లాస్ట్. వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్, వాళ్ళకి అంత పెద్ద క్యాంపస్, అంతమంది క్లాస్ సైజ్లో వాళ్ళు ఇమిడలేరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న టౌన్, చిన్న కాలేజ్, ప్రొఫెసర్తో రోజు మొహం చూసుకోవాలి, మాట్లాడాలి, కొంచెం అటెన్షన్ కావాలి అనుకునే క్యాంపస్ చూసుకోవచ్చు. ఇవి జెన్యూన్ ట్రాన్స్ఫర్స్, వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే వెళ్ళే ముందే ప్లాన్ అనమాట వాళ్ళకి. మనం బాస్టన్లో కొంచెం కాస్ట్లీ యూనివర్సిటీ, మంచి ర్యాంక్డ్ యూనివర్సిటీతో వీసా వేసేసుకోవడము, అక్కడ వెళ్ళగానే నాకు హోమ్ సిక్గా ఉంది, నాకు ఎవరో ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఏదో రీజన్ కుంటిసాకులు చెప్పేసి కొన్ని యూనివర్సిటీలు ఉంటాయి, వారానికి ఒక రోజు వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు, క్లాస్కి నెలకు ఒక్కసారి వెళ్ళినా పర్వాలేదు. అలాంటి యూనివర్సిటీలు అంటే నామకే వస్తే జాయిన్ అవుతారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటుంటుందంటే పార్ట్ టైం జాబ్లు ఉంటాయి, లాంగ్వేజ్ స్కూల్స్ అని ఉంటాయి, ఓన్లీ ఇంగ్లీష్ నేర్పిస్తారు. అవేంటంటే మొత్తం సెమిస్టర్కి 2-2.5 లక్షలు కడితే సరిపోతుంది, నీ వీసా స్టేటస్ మెయింటైన్ అవుతుంది. అలాంటి దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో ఆ రెప్యుటేషన్ ఆఫ్ యూనివర్సిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు వెళ్ళడం వీసా స్టాంపింగ్ ఒక వెల్ ర్యాంక్డ్ యూనివర్సిటీతో అయ్యి తర్వాత నువ్వు ఒక లో గ్రేడెడ్ యూనివర్సిటీకి వెళ్ళావు అని అంటే ఎవరికైనా అర్థమైపోతుంది, నో బ్రెయినర్ అది. సో అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఏ సెలవులకో ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఇమిగ్రేషన్లో ఆపేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే విద్యార్థులు చదువు కోసం వెళ్తుంటారు కదా, వెళ్ళిన తర్వాత F1 వీసా మీద వాళ్ళు అక్కడ ఎంతకాలం ఉండొచ్చు? ఒకవేళ వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలి స్టడీ అయిపోయిన తర్వాత అని అనుకుంటే వాళ్ళు అక్కడ ఎలాంటి అవకాశాలు కల్పించుకోవాల్సి ఉంటుంది అక్కడ సెటిల్ అవ్వడానికి? ఓకే, F1 వీసా అనేది స్టూడెంట్స్కి ఇచ్చే వీసా, రైట్? సో స్టూడెంట్స్ మాస్టర్స్ 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. 2 years మాస్టర్స్ ఎక్కువ వెళ్తుంటారు మన స్టూడెంట్స్, ఎందుకంటే స్టెమ్ కోర్సెస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, దీనికి వెళ్ళే వాళ్ళు యూజువల్గా 2 years ఉంటుంది. తర్వాత 2 years మాస్టర్స్ కంప్లీట్ చేశాక 36 months ఓపీటీ ఉంటుంది. ఈ 36 months ఓపీటీ తర్వాత H1 కన్వర్ట్ చేసుకోవాలి వాళ్ళు. H1B వస్తేనే వాళ్ళు అక్కడ ఉండగలరు, లేదంటే వాళ్ళు తిరిగి ఇండియా వచ్చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా స్టూడెంట్ అక్కడ అమెరికాలో జాబ్ చేయాలి, H1B తెచ్చుకోవాలి అని అంటే వాళ్ళు ముందు నుంచే వెల్ ప్లాన్డ్గా ఉండాలి. ఇది వరకుట్లాగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సిచ్యువేషన్ ఇప్పుడు గ్లోబల్ ఎకానమీకి లేదు, గ్లోబల్ జాబ్ సిచ్యువేషన్ కూడా లేదు. అందుకని వీళ్ళు వెల్ ప్లాన్డ్గా ఉండాలి. ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్ ఎప్పుడు ఏమి అప్డేట్ వస్తుంది, ఎప్పుడు ఏం మార్పులు అప్డేట్ రిలీజ్ చేస్తారు గవర్నమెంట్, అన్నీ దే హ్యావ్ టు స్టే అప్ టు డేట్. ఏవి డిమాండింగ్ టెక్నాలజీస్,
దేంట్లో చదివితే జాబ్ తొందరగా వస్తుంది, వాళ్ళవన్నీ కూడా ముందే అప్డేట్ చేసుకుని పెట్టుకోవాలి. దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ చేసుకోవడము, ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ ఎక్కడా ఉండదు. ప్రొఫెసర్ ఆ కాలేజ్ వయసుకు వచ్చిన తర్వాత వీళ్ళ సెల్ఫ్ లెర్నింగ్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇదివరకు అంటే చాలా దూరం వెళ్ళి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి బస్సుల్లో వెళ్ళి ఆటోల్లో వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేస్తే, సెల్ ఫోన్ ఆన్ చేస్తే కోర్స్ వచ్చేస్తుంది. సో ఎంత వీళ్ళు బాగా ఫోకస్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఏ కోర్స్ చేయాలి, ఏ సర్టిఫికేషన్ చేయాలి. ఇప్పుడు అందరూ బీటెక్ మాస్టర్స్. కంపెనీస్ ఎందుకు ఇవ్వాలి నీకు జాబ్? నీ చుట్టూ ఉన్న 100 మందికి కూడా నీకున్న క్వాలిఫికేషనే ఉంది, నీకెందుకు ఇవ్వాలి అయినా సరే జాబ్? నువ్వు ఎలా హౌ డు యూ స్టాండ్ అవుట్? నిన్ను నువ్వు ఎలా వేరే వైవిధ్యంగా చూపించుకుంటున్నావు, ఇది ఇంపార్టెంట్. సో లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, ఏ జాబ్స్ ఎవరికి, ఏ సీనియర్స్కి ఎలా వస్తున్నాయి, ఏ టెక్నాలజీ నేర్చుకుంటే తొందరగా వస్తాయి, ఈ పాత చింతకాయ పచ్చడి పద్ధతులు కాకుండా కొత్తవి ఏం చెయ్యాలి, ఈ పిచ్చి పిచ్చి సినిమా రీల్స్, క్రికెట్ రీల్స్, 24 గంటలు ఈ రీల్స్ చూసుకోకుండా కొంచెం టెక్నాలజీ అప్డేట్స్ కూడా చూసుకోవడము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి, ఆ టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి 30-40 lakhs యాన్యువల్ ఇన్కమ్ కూడా వస్తుంది, ఇండియాలోనే, ఎక్కడో కాదు. సో ఇవన్నీ కొంచెం వాళ్ళు అప్డేటెడ్గా ఉండాలి, అంటే వాళ్ళకి బాగానే వస్తాయి జాబ్స్. ఓకే. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాల మాట ఏంటంటారు? అమెరికాలో ఉద్యోగాలు ఇప్పుడు కొంచెం రెసెషన్కి దగ్గరలో ఉందమ్మా యుఎస్. ఇప్పుడు ఐఎమ్ హోపింగ్ డొనాల్డ్ ట్రంప్ యాజ్ హీ ప్రామిస్డ్ he will help to raise up the economy of America. అది ఆయన ఫస్ట్ ఎలక్షన్ ఎజెండాలో ఫస్ట్ థింగ్ దట్ హీ ప్రామిస్డ్ ఇస్ దట్. సో లాస్ట్ టైం 2016 అప్పుడు కూడా ఆయన ఎకానమీకి బాగా బూస్ట్ చేశారు, బికాజ్ న్యాచురలీ మేబీ బికాజ్ ఆఫ్ ది బిజినెస్ ఇంక్లైన్డ్ మైండ్ సెట్ ఆర్ వాట్ ఎవర్, అకార్డింగ్ టు హిస్ ప్రామిస్ యుఎస్ ఎకానమీ అయితే రేజ్ అవుతుంది. హిస్ లీడర్షిప్, వీ ఆల్ ట్రస్ట్ హిస్ లీడర్షిప్. దట్స్ వై అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చాలా మంది డొనాల్డ్ ట్రంప్కి ఓట్ చేశారు, బికాజ్ హీఈస్ ప్రామిసింగ్ ఎకానమీ. ఎకానమీ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? మోర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆయన ఎజెండాలో చూసుకుంటే ట్యాక్స్ రేట్స్ తగ్గించడం కానీ, సో చాలానే పాయింట్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టింగ్ టు దిస్. ఎకానమీ పెరుగుతుంది అంటే మనకి మోర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి అంటున్నారు. ఇవన్నిటికీ జాబ్ ఫోర్స్ పెరిగే అవకాశం చాలానే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దగా జాబ్స్ లేవు అంటున్నారు కదా, ఆ జాబ్స్ లేవు అనేది అస్సలు స్కిల్స్ లేని స్టూడెంట్స్కి. బీటెక్ చేస్తారు, మాస్టర్స్ చేస్తారు, కానీ వాళ్ళకి ఏమి రాదు. ఒక లైవ్ ప్రాజెక్ట్ కూడా చెయ్యని స్టూడెంట్సే చాలా మంది ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయలేని స్టూడెంట్స్, ఒక టెక్నాలజీ గురించి చేయలేని వాళ్ళు. ఇప్పుడు ఇంతమంది ఉంటే అమెరికాలో చదువుకుని మాస్టర్స్ చేసిన వాళ్ళే ఇంతమంది ఉన్నారు, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, దగ్గర 6-7 లక్షల మంది ఉన్నారు. దిస్ ఈస్ జస్ట్ అన్ అప్రాక్సిమేట్ ఫిగర్. చాలా మంది ఉన్నారు. అంతమందిలో కొన్ని జాబ్స్ ఉన్నాయి, మీకే ఎందుకు రావాలి జాబ్? అది మీరు క్రియేట్ చేసుకోవాలి. మీ జాబ్ మీ బాధ్యత, మీరు స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు నెట్వర్క్ చేసుకోవాలి, మీరు అకాడమిక్స్లో మీరు టాప్లో ఉండాలి. మీ బాధ్యత అంతా మీరు కరెక్ట్గా చేస్తే అప్పుడు మార్కెట్ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు మీకు జాబ్స్ వస్తాయి, దాన్ని పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఎంతసేపు మనము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించే వింటుంటాం కదా, మరి నాన్ ఐటీ పరిస్థితి ఏంటంటారు? నువ్వు అమెరికా గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే మొత్తం ప్రపంచంలో అన్ని కంట్రీస్ గురించినా? అమెరికా గురించి మాట్లాడుతున్నాను స్పెషల్గా. అండ్ చాలా వరకు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మనం ఎక్కడైనా కూడా ఎక్కువగా వాళ్ళ గురించే వింటుంటాము. సో అది కాకుండా మిగతా కోర్సుల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి. ఇప్పుడు ఫస్ట్ అమెరికా గురించి మాట్లాడదాము, తర్వాత వేరే కంట్రీస్ గురించి మాట్లాడదాం. అమెరికా ఇంజనీరింగ్ అని కాదమ్మా, స్టెమ్ ప్రోగ్రామ్స్ అంటాము. ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాక, F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళకి 2 years మాస్టర్స్ చదివిన వాళ్ళకి 36 months అక్కడ ఉండి జాబ్ వెతుక్కునే ఫెసిలిటీ ఉంటుంది. దాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు, OPT. ఓకే, H1 ఈజ్ జాబ్ వీసా, దానికన్నా ముందుది ఇది. మాస్టర్స్ అయ్యాక H1B వచ్చే ముందు వాళ్ళు ఉండి జాబ్ వెతుక్కోవడానికి ఇచ్చే పర్మిషన్ ని OPT అంటారు.
ఈ ఓపీటీ స్టెమ్ స్టూడెంట్స్కి అయితే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ స్టూడెంట్స్కి అయితేనే 36 months. ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ ఉన్నాడు, ఆర్ట్ స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళకి 36 months ఉండదు. వాళ్ళకి వన్ ఇయర్ కోర్స్ డ్యూరేషన్ ఎంతో అంతే ఉంటుంది. 17 months ఉంటుంది, లేకపోతే 1 year ఉంటుంది, అంతే, అంతకంటే ఉండదు. సో మరి వాళ్ళు ఎలా అక్కడ సర్వైవ్ సో అమెరికా వరకు చూసుకుంటే స్టెమ్ కోర్సెస్ చాలా డిమాండ్లో ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళకి పెద్దగా ఉండదు. ఓకే, అది ఒకటి. వేరే కంట్రీస్లో చూసుకుంటే మనము ఇంకా అమెరికాలో నాన్ స్టెమ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు అంటే వెళ్ళడము, చదువుకుని వచ్చేయడము, చాలా తక్కువ మందికి వస్తాయి జాబ్స్. వేరే కంట్రీస్లో ఈ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మనం చూసుకుంటే ఇప్పుడు వేరే డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి మనకి. ఐటీ బయాస్డ్ కాకుండా ఉండే డెస్టినేషన్స్ ఉన్నాయి. యూకే, ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు మీరు. కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, సో చాలానే కంట్రీస్ ఉన్నాయి. ఏ స్కిల్ సెట్ వాళ్ళకి షార్టేజ్ ఉందో చూసుకుని, అంటే మీ ఉద్దేశం జాబ్ చేయడం అనుకోండి, మీరు ఏ దేశం వెళ్తున్నారో చదువుకుంటున్నారో ఆ దేశంలో మీకు జాబ్ కూడా చేసుకొన్నాళ్ళు ఉండాలని ఉంది, లేకపోతే మీకు అక్కడ పిఆర్ తెచ్చుకుని సెటిల్ అవ్వాలని ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే లేబర్ షార్టేజెస్, స్కిల్డ్ వీసాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏ స్కిల్ సెట్ అవసరమో వాళ్ళ నేషనల్ స్కిల్ ఆక్యుపెన్సీ లిస్టులు ఉంటాయి, ప్రతి కంట్రీకి ఉంటుంది. దాంట్లో ఏ స్కిల్ సెట్ అయితే నీకు అక్కడ ఉండే పాసిబిలిటీ ఉంది, అక్కడ జాబ్ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఈ రీసెర్చ్ చేసుకుని దానికి తగ్గట్టుగా నువ్వు యూనివర్సిటీని, కోర్స్ని మ్యాప్ చేసుకోవాలి. అందరూ అమెరికా వెళ్తున్నారు నేను వెళ్తాను పొలోమని వెళ్ళిపోవడం కాదు. మీ కోర్స్కి, మీ దానికి ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఆ స్కిల్ సెట్కి ఆదరణ ఉంది, ఎవరు నిన్ను ఎంటర్టైన్ చేస్తారు నీ స్కిల్ సెట్ని, ఎక్కడ నీకు ఆదరణ ఉంది, ఎక్కడ నీకు సెటిల్ అయ్యే పాసిబిలిటీ ఉంది, అది చూసుకుని మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్తే వాళ్ళకేం ప్రాబ్లం లేదమ్మా, దొరికేస్తాయి జాబ్స్, పర్వాలేదు. నాన్ ఐటీ వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. నా స్టూడెంట్స్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఐర్లాండ్ వెళ్ళారు, వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో జాబ్స్ వచ్చాయి. కొంతమంది ఫార్మసిస్టులు వెళ్ళారు, వాళ్ళు ఫార్మసీ ప్లస్ ఐటీ కలిపి క్లినికల్ ఇన్ఫర్మాటిక్స్ అని కోర్సులు చేశారు. ఐర్లాండ్ ఫార్మసీ హబ్, సో బాగానే వచ్చాయి వాళ్ళకి జాబ్స్. ఇంకొంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు, వాళ్ళు మేనేజ్మెంట్లోకి వెళ్ళారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, బ్రాండింగ్ చేస్తున్నారు. నాన్ ఐటీ వాళ్ళు కూడా రకరకాల జాబ్స్ చేస్తున్నారు. బట్ ఓన్లీ యుఎస్లో రావాలి అంటే పాసిబిలిటీ తక్కువ. ఓకే, అయితే మీరు మీ కంపెనీ నుండి ఓన్లీ ఎడ్యుకేషనల్ వీసాకే ప్రాసెస్ చేస్తారా, లేదంటే టూరిస్ట్లకు కానీ విజిటర్స్కి కానీ విజిటర్ వీసా అలా ప్రాసెసింగ్ ఏమైనా ఉంటుందా? కోర్ కాంపిటెన్స్ అయితే మాది స్టూడెంట్ వీసా. ఓకే, కాకపోతే ఇంకా స్టూడెంట్స్ని చూడాలనుకునే పేరెంట్స్, మా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ని చూడడానికి వెళ్ళాలనుకునే పేరెంట్స్, లేకపోతే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సెరమనీలు చేస్తారు, కాన్వకేషన్ సెరమనీ, వాళ్ళకి డిగ్రీ అంతా అయిపోయి పట్టా చేతికి ఇచ్చే టైంకి పేరెంట్స్ ఉండాలనుకున్నా, అలాంటి మా స్టూడెంట్స్ పేరెంట్స్కి అయితే మేము విజిట్ వీసాలు కూడా చేస్తాము. బట్ బయట వాళ్ళకి టూరిస్ట్ వీసాలు అవి మేము చెయ్యము. మా కోర్ కాంపిటెన్స్ ఎడ్యుకేషన్ వరకే. మేము వర్క్ పర్మిట్లు కానీ టూరిస్ట్ వీసాలు కానీ ఇవేం చెయ్యం, ఓన్లీ ఇదే చేస్తాం. బట్ మా స్టూడెంట్ పేరెంట్స్కి మాత్రం మేము చేస్తాం. అయితే కొంతమంది ఉంటారు కదా ఫైనాన్షియల్గా కొంచెం, అప్పుడు వాళ్ళు విదేశీ విద్యని తక్కువ బడ్జెట్లో పొందాలంటే మరి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అలా సజెషన్స్ ఏంటి వాళ్ళకి? వరల్డ్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి కదమ్మా, నాట్ ఓన్లీ అమెరికా. ఇప్పుడు స్టూడెంట్ అకాడమిక్స్ చాలా బాగున్నాయి అనుకో, జర్మనీ ఈజ్ వన్ కంట్రీ, స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటాయి, అందులో చాలా కంట్రీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కాకపోతే దీనికి ముందు నుంచి ప్లానింగ్ అవసరం. ఏ టెస్ట్లు రాయాలి, ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి, ఎప్పటికీ ఏం కంప్లీట్ చేయాలి. స్కాండినేవియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడరు. సో వాళ్ళ భాష కూడా నేర్చుకోవాలి మనం అక్కడ సస్టైన్ అవ్వాలంటే. వాళ్ళ యూనివర్సిటీస్లో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది అంటే కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళ భాషలో కూడా డెలివర్ చేస్తారు, అవి మీరు తీసుకోవడానికి రెడీగా కొంచెం ఆ లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్ అవి చేసి ఉండాలి. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో దానికి ఒక 3-4 years ముందు నుంచి కొంచెం ప్లానింగ్ అవసరం. ప్రాపర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఇది మేము చేయాలనుకుంటున్నాము, మా స్కిల్స్ ఇవి, మా ప్లాన్ ఇది, మా పరిస్థితి ఇది, మేము ఇంతనే
ఇదే మా బడ్జెట్. ఇప్పుడు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ మీద ఇంతే స్పెండ్ చేయాలనుకుంటారు. అవును. వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్‌గా ఒక కౌన్సిలర్‌కి వెళ్ళి క్లియర్‌గా మాకిది. ఓకే. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? హ్మ్. అంటే వి విల్ మ్యాప్ ఇట్ అకార్డింగ్లీ. మేము వాళ్ళకి బెస్ట్ ఫిట్ టైలర్ మేడ్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాము. హ్మ్. ఈ మంత్లోగా నువ్వు ఇంగ్లీష్ టెస్ట్ రాయి, ఈ మంత్ ఇప్పుడు జాయిన్ అవ్వి, ఈ మంత్లోగా బి లెవెల్, సి లెవెల్, ఏ లెవెల్ హ్మ్. లాంగ్వేజ్ జర్మనీ అనుకో, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. తర్వాత సర్టిఫికేషన్ చేసుకోవాలి. హ్మ్. ఆ తర్వాత ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అడ్మిషన్స్ ఇప్పుడు పెట్టుకోవాలి. ఈ ఇంటెక్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా చెప్తాం. ఓకే. ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా బాగానే ఉన్నాయమ్మా. ఇండియన్స్ చాలానే స్ప్రెడ్ అయ్యారు. హ్మ్. ఇది వరకు ఉన్నంత ఇబ్బంది ఇప్పుడు ఏ కంట్రీలో లేదు. అవును. కొంచెం ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ అలా బాగానే దొరుకుతున్నాయి. సో మన కమ్యూనిటీ కొంచెం బాగానే స్ప్రెడ్ అయింది కాబట్టి ఎక్కువ ఆలోచించక్కర్లేదు స్టూడెంట్స్. వాళ్ళకి ఏది సూట్ అయితే ఆ పని ధైర్యంగా చెయ్యొచ్చు. ఓకే. ఓన్లీ అమెరికానే కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. వాళ్ళ బడ్జెట్‌కి తగ్గట్టు వాళ్ళకు ఉన్నాయి. అలా కాకుండా కొంతమంది ఎలా ఉంటారంటే అమెరికానే వెళ్ళాలి అని వెళ్ళి అవును. అక్కడ నానా రకాల బాధలు పడుతూ ఉంటారు. హ్మ్. ఇంట్లో వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసే స్ట్రెంగ్త్ ఉండదు. బ్యాంక్ లోన్లు తిరిగి కట్టుకోవాలి. వాళ్ళు 2, 3 పార్ట్ టైమ్ జాబ్స్ చేసినా వాళ్ళకి సరిపోవు. సో అంత కష్టం లేకుండా వాళ్ళు ముందే తీసుకునే డెసిషనే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే దే విల్ సస్టైన్. ఓకే. అయితే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ప్రతి దానికి అంటే మనం ఫోన్ వాడితే అన్నీ తెలిసిపోతున్నాయి మనకి. సో, ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఇంకా అసలు అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. మరి ఈ చాట్‌జీపీటీ ఉన్న తర్వాత గూడా కౌన్సెలింగ్ అనేది కౌన్సిలర్స్ అనేవాళ్ళు అవసరం అంటారా ఏంటి? యాహ్! సో చాలా మంది మిలీనియల్స్ ఇలానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు. హ్మ్. చాట్ జీపీటీ ఈజ్ ఆన్సరింగ్ యువర్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ యువర్ బెస్ట్ బడ్డీ. మొత్తం యాహ్! అన్నీ చెప్పేస్తుంది. టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ సెల్ఫ్ కాన్షియస్‌నెస్ ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి. హ్మ్. మీ నీడ్స్‌కి తగ్గట్టు ఆ కాంటెక్స్ట్‌కి తగ్గట్టు మోడిఫై చేసి హ్మ్. మీకు తగ్గట్టు బెస్ట్ ఫిట్ టైలర్ మేడ్ అడ్వైజ్, పర్సనల్ గైడెన్స్ ఇవ్వలేదు చాట్ జీపీటీ. ఓకే. ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ ఇన్ఫర్మేషన్. హ్మ్. మీరు ఏది అడిగితే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హ్మ్. వర్బల్ క్యూస్ అంటాం కదా, మనం ఇచ్చే ప్రాంప్ట్స్. హ్మ్. ఆ వర్బల్ క్యూ మనం ఏమిస్తామో దానికి అది ప్రాసెస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ హ్మ్. నాన్ వర్బల్ క్యూస్ కూడా ఉంటాయి. హ్మ్. అది ఓన్లీ పర్సనల్ టచ్ తోటి, పర్సనల్ దీంతోటే తెలుస్తుంది అనమాట. ఆ నాన్ వర్బల్ క్యూస్ మీకేది సెట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చెప్తారు ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఒకటే వింటారు వాళ్ళు, ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్, మేము ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నామని చెప్తారు. తీరా చూస్తే వాళ్ళు చేయాలనుకుంటున్నాము కానీ ఎందుకో మేము హ్యాపీగా లేము, మాకు ఫిజిక్స్ ఇష్టం లేదు, కెమిస్ట్రీ ఇష్టం లేదు. ఫిజిక్స్ లేకుండా, కెమిస్ట్రీ లేకుండా, మ్యాథ్స్ లేకుండా ఇంజనీరింగ్ ఎలా చేస్తారు? అవును. వాళ్ళకి తెలియంది ఏంటంటే, బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చెయ్యడానికి నువ్వు ఇంజనీరింగే తీసుకోక్కర్లేదు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ కూడా చేసుకోవచ్చు. అవును. ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్రెడిటేషన్ అండ్ ఆల్ మీకు సేమ్ అక్రెడిటేషన్స్ ఉంటాయి. మీరు ఆ స్కిల్ సెట్ ఇందులో కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్కి తెలియదు కంప్యూటర్ సైన్స్ చదవాలంటే ఇంజనీరింగే చదవాలనుకుంటారు. సో ఇట్లాంటివి ఏంటంటే మీకు చాట్ జీపీటీ కెనాట్ గివ్ యూ. ఐ టెల్ యూ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. నాకు ఒక స్టూడెంట్ వచ్చాడమ్మా. ఓకే. సో తను హీ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వెరీ సెల్ఫ్ సఫిషియెంట్. పాపం బాగానే చాట్ జీపీటీలో రీసెర్చ్ చేసుకున్నాడు. 20 యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నాడు. అండర్ గ్రాడ్ స్టూడెంట్. ఓకే, స్కూల్లోనే అప్లికేషన్స్ అన్నీ చేసేసుకున్నాడు, అంతా అయిపోయింది. ఆల్ 20 గాట్ రిజెక్టెడ్. 20 యూనివర్సిటీస్ రిజెక్ట్ అయిపోయినాయి. సో అప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు తీసుకొని వచ్చారు. అప్పటికి ఇంకా 3 months టైం ఉంది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి. ఇంక ఇలా అన్నీ రిజెక్ట్ అయిపోయాయి. బాబు చిన్న ర్యాంక్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకోవట్లేదండి, హై ర్యాంక్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాడు. సరే తీసుకొచ్చిన తర్వాత నేను తన ప్రొఫైల్ మొత్తం చూశాను. చూసిన తర్వాత ఆ అబ్బాయి ఏం కోర్స్కి అప్లై చేశావు అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి అప్లై చేశాను. ఓకే, తన స్కోర్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. తను అప్లై చేసిన యూనివర్సిటీస్ అన్ని ఐవీ లీగ్స్ అలా ఉన్నాయి. సో నువ్వు ఎందుకు ఓన్లీ ఐవీ లీగ్ అప్లై చేసావు అంటే, కంప్యూటర్ సైన్స్ చదవాలి అంటే దీస్ ఆర్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అని నాకు గూగుల్ చెప్పింది. సో అందుకని నేను ఈ 20 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. వీళ్ళు కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ అబ్బాయి కంప్యూటర్స్ చదవాలనుకుంటున్నాడు కానీ తను ఇంజనీరింగ్ చదవాలనుకోవట్లేదు. కంప్యూటర్ సైన్స్ అనేది ఇంకొక సెపరేట్ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, దానికి అప్లై చేసుకోవచ్చు.
అండ్ దెన్ తను అప్లై చేసిన ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అన్నిట్లో యాక్సెప్టెన్స్ రేట్, ఇప్పుడు ఇండియన్ Hmm. స్టూడెంట్స్ కానీ అమెరికన్స్ ఎవరైనా Hmm. యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ రేటే తక్కువగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొఫైల్ ఉన్న స్టూడెంట్స్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. Hmm. ఆ ప్రొఫైల్ నీకు లేనందు మూలంగా నువ్వు ఏదో తక్కువ అని కాదు అక్కడ. Hmm. సో అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి మ్యాచ్ అవుతుంది, అది పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ అబ్బాయికి జీపీఏ తక్కువ ఉంది, Hmm. ఏదో హెల్త్ బాగాలేక కాలో చెయ్యో ఫ్రాక్చర్ అయ్యి 11th పర్సంటేజ్ తక్కువ వచ్చింది. Okay. కానీ తనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. అండ్ దెన్ తన ఎస్ఏటి స్కోర్ కూడా బాగుంది. Hmm. మేము ఇక్కడ స్ట్రాటజీ చేంజ్ చేసి జీపీఏ కాకుండా ఎస్ఏటి స్కోర్ మీద అడ్మిషన్ ఇచ్చే యూనివర్సిటీస్కి Hmm. మేము అప్లై చేసాము, ఓన్లీ ఆ యూనివర్సిటీస్కి. Hmm. అండ్ దెన్ స్టూడెంట్కి కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంజనీరింగ్ కాకుండా బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అప్లై చేసాము. Okay. ఇంకా ఆ అబ్బాయికి మ్యూజిక్లో కూడా చాలా మంచి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. Hmm. సో మేమేం చేసామంటే వీ కంబైన్ ద కోర్సెస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ వీ అప్లైడ్ ఫర్ టాప్ లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఆఫ్ అమెరికా. Okay. సో టాప్ 20లో వచ్చింది అబ్బాయికి అడ్మిట్. అండ్ హీఈస్ వెరీ హ్యాపీ. చాట్ జీపీటీ విల్ నాట్ గివ్ యూ అ స్ట్రాటజీ, Okay. చాట్ జీపీటీ విల్ నాట్ గివ్ యూ అ క్లారిటీ, and chat gpt will not explain what is a liberal arts college if you are searching for top ivy league universities. Okay. So there is so much of subject which has to be customized, so a personal touch అనేది ఉండదన్నమాట. ఓకే. అయితే మిమ్మల్ని ఒకవేళ స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? లైక్ మీ బ్రాంచ్ కానీ అదంతా ఎక్కడుంది ఏంటి? I operate from Ameerpet and Hmm. Khajagooda. ఓకే. సో మా కంపెనీ ఏంటంటే మోర్ ఆర్ లెస్ కౌన్సిలర్ డ్రివెన్ కంపెనీ మాది. Hmm. ప్రతి స్టూడెంట్తో నేనే మాట్లాడతాను, Ah. ప్రతి స్టూడెంట్కి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి ఆప్షన్స్ అవన్నీ నేనే సజెస్ట్ చేస్తాను. Hmm. మా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కూడా ఫ్లాట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, అంటే ఒక సిఇఓ, ఒక ఎండి, ఒక మేనేజర్, ఒక కౌన్సిలర్ అలా ఉండదు. Hmm. స్టూడెంట్స్తో మాత్రం నేనే ఇంటరాక్ట్ అవుతాను, నేనే మాట్లాడతాను అందరు Hmm. స్టూడెంట్స్తో. Hmm. వాళ్ళు నాకు కాల్ అన్నా చేయొచ్చు, లేకపోతే మా కంపెనీ వెబ్సైట్లో వాళ్ళు ఎంక్వైరీ వదిలిపెట్టిన గూగుల్ మై బిజినెస్లో ఎందులో వాళ్ళు కాంటాక్ట్ చేసినా దే విల్ గెట్ అ కాల్ ఇమీడియట్లీ. అండ్ దెన్ దే కెన్ కమ్ అండ్ మీట్ మీ, దే కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్, సిట్ విత్ మీ అండ్ దెన్ సెలెక్ట్ ద బెస్ట్ ఫిట్ అప్రోచ్ అండ్ దే కెన్ మ్యాప్ దేర్ ఇంట్రెస్ట్, దేర్ ఫైనాన్షియల్ నీడ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ తగ్గట్టు మేము ఆప్షన్ సజెస్ట్ చేస్తాము. వాళ్ళకేం కావాలో అది మేము చేస్తాం, కానీ మా దగ్గర ఉన్న ఆప్షన్స్లో ఒకటి తీసుకోమని ఎప్పుడు సజెస్ట్ చెయ్యం వాళ్ళకి. ఓకే. అయితే మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్‌కి మీరు ఏమేం కోర్స్ ఇస్తారు? వాళ్ళని ఏమేం కోర్సెస్ పైన పంపిస్తుంటారు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు స్టూడెంట్కి పేరెంట్స్కి ఇద్దరికి Hmm. క్లారిటీ ఉందనుకోమ్మా, ఏ Hmm. కోర్స్కి వెళ్ళాలి, ఏం చదవాలి అనేది వాళ్ళకి Hmm. క్లారిటీ ఉంటే Hmm. డైరెక్ట్లీ వాళ్ళు అడిగిన దాని ప్రకారం మేము చేసేస్తాం ప్రాసెస్. ఓకే. వాళ్ళ క్లారిటీ లేదనుకో, ఫస్ట్ సైకోమెట్రిక్ అనాలిటిక్ టెస్ట్ రాపిస్తాం. Hmm. దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి ఒక 85% యాక్యురేట్గా వాళ్ళ రిజల్ట్ వస్తుంది. దాన్ని వాళ్ళకి ఇంట్రెస్టింగ్, వాళ్ళు అనుకుంటున్న కెరియర్తో మ్యాప్ చేస్తాము. Hmm. అప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, మొత్తం రిజల్ట్ వస్తుంది. Hmm. అకార్డింగ్ టు దట్ రిజల్ట్ సైంటిఫికలీ వీ విల్ సజెస్ట్ దెమ్ కోర్సెస్ అండ్ యూనివర్సిటీస్. ఓకే. పేరెంట్స్కి స్టూడెంట్స్కి కలిపి చేస్తాం అది. హుహు. ఒకవేళ స్టూడెంట్ క్లారిటీ తోటి వచ్చేసాడు అనుకో, Hmm. దానికి కావాల్సిన ఇంగ్లీష్ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంది మా ఆఫీస్లో. సో Hmm. ఇంగ్లీష్ ఎగ్జామ్ ట్రైన్ చేసి Hmm. ఫస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అండ్ దెన్ అప్లికేషన్స్, ఆ తర్వాత బ్యాంక్ లోన్ అసిస్టెంట్స్ కూడా కొలాటరల్ లోన్ అయితే కొలాటరల్ లోన్ ఇచ్చే బ్యాంక్స్కి, Hmm. నాన్ కొలాటరల్ లోన్ అయితే అది ప్రాసెస్ చేసే వాళ్ళకి, అలా మేము మ్యాప్ చేసి కనెక్ట్ చేసేస్తాం. ఓకే. ఈ ప్రాసెస్ ఎక్కడి దాకా చేస్తాము అంటే, స్టూడెంట్కి వీసా వచ్చిన తర్వాత అక్కడ అకామిడేషన్ అసిస్టెంట్స్ కూడా, అసిస్టెంట్స్ ఇన్ ద సెన్స్ మాకేమి అక్కడ ఇల్లులు అవి లేవు. Hmm. సో మేము ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్తోనూ Hmm. హౌసింగ్ ప్రొవైడర్స్తోనూ మేము మాట్లాడి వాళ్ళకి కనెక్ట్ చేస్తాము. ఓకే. అండ్ దెన్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్సులు రిజిస్టర్ చేసుకునే వరకు వీ విల్ హోల్డ్ దేర్ హ్యాండ్ అండ్ వీల్ హెల్ప్ దెమ్. ఆఫ్టర్ దట్ ఇట్స్ అప్ టు దెమ్. అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో, ఇప్పుడున్న జనరేషన్‌లో ఆల్రెడీ చాలా కన్సల్టెన్సీ ఆఫీసెస్ వచ్చాయి. సో, అయినా మీ దగ్గరికే ఎందుకు రావాలి అని అంటే మీరేం చెప్తారు? యా, ఎందుకు రావాలి అని అంటే, ఐ హ్యావ్ పేరెంట్ పర్స్పెక్టివ్.
ఓకే. ఐ హ్యావ్ ఎ సన్ హూ స్టడీయింగ్ 12th స్టాండర్డ్. ఓకే. సో నేను ఒక సగటు పేరెంట్ ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ ఈ 14 years ఎక్స్పీరియన్స్ ఏదైతే నాకు ఉందో, నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్, నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఐ వర్క్డ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఆల్సో. స్టూడెంట్ సైడ్ వర్క్ చేశాను, నేను యూనివర్సిటీ సైడ్ వర్క్ చేశాను. సో ఐ నో ఈ ఎక్స్పీరియన్స్ అంతా డైరెక్ట్లీ ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ యాక్సెస్ చేయొచ్చు. చెప్పాను కదమ్మా, మాకు హైరార్కీ సిస్టమ్ లేదు. ఏ స్టూడెంట్ వచ్చినా నేనే మాట్లాడతాను. మీకు చాలా తక్కువ కన్సల్టెన్సీస్తో మీరు ఎండీతో కూర్చుని, ఫౌండర్తో కూర్చుని కౌన్సిలింగ్ చేసుకుని మీరు డిస్కస్ చేసే ఆప్షన్ చాలా తక్కువ ఉంటుంది మీకు. మీకు ఎప్పుడు కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి చాలా వరకు. కన్సల్టెన్సీస్ అంటే ఒక 100-200 యూనివర్సిటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ యూనివర్సిటీస్ లిస్ట్లో ఇందులోంచి సెలెక్ట్ చేసుకోండి అంటారు, అందులోంచి టిక్ పెడతారు. సో జనరల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కానీ వాళ్ళు కౌన్సిలింగ్ చేయరు కన్సల్టెన్సీస్ అన్నీ. బట్ మాది ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీ టేక్ స్టూడెంట్తో పేరెంట్తో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ నీడ్ తీసుకుంటాము. దాన్నే మేము టాప్ ప్రయారిటీగా పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేస్తాము. ఏం కావాలి స్టూడెంట్కి, స్టూడెంట్ ప్రయారిటీ. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, వాళ్ళ అక్కయ్య ఐర్లాండ్లో ఉన్నారు, ఐర్లాండే వెళ్ళాలి. సో ఐర్లాండే పంపిస్తాం కానీ ఈజీగా వీసా అయిపోతుందని చెప్పి ఇంకో కంట్రీకి మేము పుష్ చేయము. లేకపోతే ఇంకొక యూనివర్సిటీ అయితే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఇంకొక యూనివర్సిటీకి ఇది సిస్టమ్ అయితే ఉండదు. ఎప్పుడు మాది ఫుల్ ప్రూఫ్ సిస్టమ్. దే కెన్ యాక్సెస్ మై ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ ఎవ్రీ స్టూడెంట్. ఎన్ని సంవత్సరాలైనా ఏదైనా ఇది అయితే మారదు మాకు. దట్ ఈజ్ అనదర్ రీజన్. ఇంకొకటి బికాజ్ మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ మేము సిస్టంలో పాలసీస్ నుంచి, ఈ వీసా అప్డేట్స్ నుంచి, ఈ రూల్స్ అన్నీ కూడా మేము అప్ టు డేట్ ఉంటాం. ఇఫ్ యూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆర్ లింక్డ్ఇన్ ఆర్ ఎనీథింగ్, యూ విల్ నో ఎవ్రీ అప్డేట్ ఈస్ పోస్టెడ్ యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిలీజ్డ్. సో వీ డూ అ థరో రీసెర్చ్. ఇన్స్టిట్యూషన్స్ తోటి, యూనివర్సిటీస్ తోటి we maintain a very good relations over the years. So we know meticulously what works where అనేది. సో ఇవన్నీ. అండ్ దెన్ లాస్ట్ ఇంటేక్ వీసా సక్సెస్ రేట్ చాలా మందికి 50%, 70% ఉంది. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐ హ్యావ్ 100% సక్సెస్ రేట్ ఫర్ యుఎస్. అందరికీ వీసాలు వచ్చాయి యుఎస్. సో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా నేను విన్న పదం ఏంటంటే ఐర్లాండ్ అని విన్నాను. సో ఎక్కువ మీరు అంటే స్టూడెంట్స్ని అక్కడికి పంపించడానికి రీజన్స్ ఏంటి? అంటే ఇన్నిసార్లు ఐర్లాండ్ అన్నారు, నేను వినిపించుకోలేదు అనుకుంటా మేబీ. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఐర్లాండ్ ఎక్కువ సార్లు వచ్చింది, అక్కడ మీరు ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు, రీజన్ ఏంటంటారు? రీజన్ ఏంటంటే ఐర్లాండ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీ. మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఏదన్నా న్యూస్ పోర్టల్ వెబ్సైట్ తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం పర్టికులర్గా వాళ్ళ నేషనల్ ఇన్కమ్ 4.8% పెరిగింది. దే క్రియేటెడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎకానమీ అనమాట. ఇప్పుడు అది ట్రెండింగ్ న్యూస్, మీరు చూడొచ్చు న్యూస్ పోర్టల్స్లో కూడా. The reason one I suggest Ireland to students is it is an English speaking country in the entire Europe. బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఐర్లాండ్ ఒక్కటే టోటల్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండవు. సెకండ్ థింగ్, మాస్టర్స్ డ్యూరేషన్ తక్కువ, 1 yearలో అయిపోతుంది. థర్డ్ థింగ్, ట్యూషన్ ఫీజ్ చాలా తక్కువ, 14 to 17 lakhsలో అయిపోతుంది. స్కాలర్షిప్ వస్తే 12 lakhsలో కూడా అయిపోయిన స్టూడెంట్స్ నాకు ఉన్నారు. అండ్ దెన్ ఐర్లాండ్లో ట్యాక్సెస్ చాలా తక్కువ. ఒక కార్పొరేట్ కంపెనీ ఐర్లాండ్లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎకానమీ, వాళ్ళ కంట్రీ ఎకానమీ కోసం వాళ్ళు ట్యాక్స్ చాలా తక్కువ పెట్టారు. 11% 12% ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఈ వేరే పెద్ద పెద్ద కంట్రీస్లో 27, 28, 30% కట్టాల్సిన కంట్రీస్ కూడా ఉన్నాయి. సో అందుకని మెటా, గూగుల్, లింక్డ్ఇన్ ఇలాంటి కంపెనీస్ అన్ని యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఐర్లాండ్లో పెట్టుకున్నాయి. అండ్ ఐర్లాండ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మస్యూటికల్ హబ్. ఎందుకంటే స్కాట్లాండ్లో ఉన్న ఫార్మసీ కంపెనీస్ అన్నిటి ఐటీ ఆపరేషన్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐర్లాండ్లోనే ఉంటాయి. సో అందుకని నాకు ఈ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 5 years వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉండడం, జాబ్స్ రావడము, అండ్ దే ఆర్ ఏబుల్ టు రీచ్ అప్ టు గ్రీన్ కార్డ్స్. ఎలాంటి ఫీల్డ్ వాళ్ళకన్నా ఒక జాబ్ స్కోప్ ఉంది. నేను ఇవన్నీ చూసి ఇప్పుడు ఒక స్టూడెంట్ బడ్జెట్ అవి తక్కువ ఉన్నాయనుకో, దెన్ ఐఎమ్ సజెస్టింగ్ ఐర్లాండ్.
ఓకే. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బికాస్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి గదా! అంటే ఆహ్, విదేశాలకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనకొచ్చే డౌట్ ఏంటి? అక్కడ ఎలా ఉండాలి? అక్కడ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత మనం అక్కడ సర్వైవ్ అవ్వగలమా? అనేది చాలా డౌట్స్ ఉంటాయి. సో, దానిపైన మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలామందికి ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.